హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. అండ్ ఈరోజు మన స్పెషల్ గెస్ట్ సంజన. అండ్ సంజన గురించి మీ అందరికి తెలిసిందే, ఇప్పుడు ప్రజెంట్ హాట్ టాపిక్ అని చెప్పొచ్చు. అలాగే ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. హాయ్ సంజన, హౌ ఆర్ యూ? హలో అండి, చాలా బాగున్నాను. ఓకే సంజన, ఇప్పుడు లైక్ యూ ఆర్ ఇన్ టాప్ 2 ఓటింగ్ రేషియోస్ అలాంగ్ టు, అంటే పబ్లిక్తో మనం చూస్తే కనుక. సో ఇంత పోల్ మీకు వచ్చిందని ఎలా అనుకుంటున్నారు? బికాస్ మీరు వెన్ యూ హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు బిగ్ బాస్ 2 షో, మీరు ఒక సామాన్యమైన మోడల్, బట్ ఈరోజు మీరు ఒక సెలబ్రిటీ. అంటే సంజన అంటే ఈరోజు ఒక సెలబ్రిటీ పొజిషన్లో ఉన్నారనమాట. సో అసలు ఇదంతా ఎలా జరిగిందంటారు ఇంత షార్ట్ స్పాన్ ఆఫ్ టైం? అండ్ మీకు వీళ్ళు ఓటింగ్ వేయడానికి గల కారణాలు ఏంటి? అది మీరే చెప్పాలండి. నిజంగానే నాకు అంటే ఇప్పుడు కూడా కొంత సమయం ముందు కూడా నేను వేరే ఛానల్స్కి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఇంతే, అంటే మీకు ఇన్ఫర్మేషన్ తొందరగా తెలుస్తుంది మాకన్నా కూడా. అంటే టాప్ 2లో ఉన్నారు వీళ్ళు, ఎవరు ఉన్నారు అనేది మీకు తెలిసిపోతుంది. సో నాకు చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ దాకా నేను రీచ్ అవ్వగలిగాను. అంటే ఇంకా ఇటు 12 వరకు, అంటే 12 గంటలు దాటిన తర్వాత వరకు తెలుస్తుంది మనకి. అంటే ఎవరంటే నేనని కాదండి, చాలా వరకు ఈ 6 కూడా కొంచెం తక్కువ ఓట్స్లోనే తేడా ఉంది. కొంచెం మరీ పెద్ద అమౌంట్లో అయితే లేదు, చిన్న దగ్గరలోనే, అంటే థౌజండ్స్లోనే ఉంది. కాబట్టి ఈ 5-6 గంటలు ఈ ఒక్క రోజులో అది ఎవరైనా అప్ అండ్ డౌన్ అయిపోయే అవకాశం నిజంగా ఉంది. అది అందరి గురించి చెప్తున్నా, అప్ అండ్ డౌన్ ఈజీగా అయిపోతారు. సో మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఎవరున్నారు అనేది. ఓకే, సో ఇప్పుడు ఉన్న బిగ్ బాస్ 2 అంటే లైక్ ఈ ఎంట్రీ, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఎంట్రీ ఏ రకంగా జరిగింది లోపలికి? అంటే లైక్ బీయింగ్ ఏ మోడల్గా ఉన్న మీకు బిగ్ బాస్ 2లో అసలు ఆఫర్ వచ్చిందా లేకపోతే కొనుక్కున్నారా? అయ్యో, నా దగ్గర కొనుక్కునేంత డబ్బులు లేవండి. అంటే ఐ మీన్ టు సే దట్ దేర్ ఆర్ సమ్ గాసిప్స్. రీసెంట్గా మనకి ఒక ఆడియో టేప్ కూడా బయటపడింది. సో వాటిని బట్టి, ఆధారాలు బట్టి వాళ్ళు చేశారు. అది నేను మాట్లాడింది కాదు. మీరు గమనించినట్లయితే వాళ్ళు ఛానల్స్ కి డబ్బులు ఇచ్చి వాళ్ళ డబ్బులు వాళ్ళు కొట్టుకొని, వాళ్ళ ప్రమోషన్స్ వాళ్ళు చేసుకొని, వాళ్ళకి ఫ్యాన్స్ ఉన్నట్టు వాళ్ళే క్రియేట్ చేసుకొని, వాళ్ళకి ఓట్స్ పడతాయని వాళ్ళే క్రియేట్ చేసుకొని, నేను టాప్ లో ఉన్నానని వాళ్ళే ప్రమోట్ చేసుకొని, నేను వెళ్తున్నాను వాళ్ళే ప్రమోట్ చేసుకుంటున్నారు. ఓకే, ఇదంతా ఏంటి అంటే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అమ్ముడు పోవడం వల్ల జరుగుతుంది. నేను ఒకటే చెప్తున్నానండి, నేను చాలా సార్లు లైవ్ లోకి వెళ్ళా, ఒక్కళ్ళు కూడా ఆఖరికి మీరు కూడా ఆ లైవ్ కట్ చేసి యూట్యూబ్ లో పెట్టలేదు. ఓకే, అంటే అవసరం లేదు. కానీ ఏ ఛానల్కి అవసరం ఉందని ఒక్క మాటలు తుమ్మినా దగ్గినా, ఈయన ఎట్లా అన్నాడు, ఈవిడ ఎట్లా అంది, ఈవిడ ఇలా చేసింది, ఈవిడికి కౌశల్కి జై కొట్టింది, ప్రతి ఒక్కటి యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్కి మొత్తం ఒక ఫేస్బుక్ 30 నిమిషాలు ఉంటే 30 వీడియోస్ టెలికాస్ట్ చేస్తున్నాయి. ఏం అవసరం అని టెలికాస్ట్ చేసుకుంటున్నారు మీరు? మీ ప్రమోషన్ చేసుకుంటారా? ప్రమోషన్ చేసుకుని డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏంటి? అంటే డబ్బులు ఇచ్చి మీరు డబ్బులు కొట్టించుకోవట్లేదా? డబ్బులు ఇచ్చే టైటిల్ తీసుకుంటున్నారు, అంటే మీరు రీఎంట్రీ తీసుకున్నారు. ఇది కరెక్ట్. ఇక ఇది జనాలకి అర్థం చేసుకోవాలి. ఇక అంతే, వీళ్ళు డబ్బులు ఇచ్చి ఇంతకు తగ్గిస్తున్నారు అంటే. ఇప్పుడు ఒకటండి, ప్రమోషన్ బిగ్ బాస్ వాళ్ళు కూడా చేస్తున్నారు. ఓట్ ఫర్ సంజన, ఓట్ ఫర్ నూతన్ నాయుడు, ఓట్ ఫర్ కిరీటి, అందరికీ ఎవరెవరు ఉన్నారు బ్లా అందరికీ బిగ్ బాస్ వీళ్ళకి ఓట్ చేయండి అని బిగ్ బాస్ వాళ్ళు కొన్ని కోట్లు పెట్టి ప్రమోషన్ చేస్తున్నారు. నెట్ అంటే వెబ్సైట్స్లో కానీ, దాంట్లో కానీ, టీవీ ఛానల్స్లో కానీ అన్నిట్లో చేస్తున్నారు. అలాగే కొన్ని మీడియాస్లో కూడా చేస్తున్నారు. అంటే వాళ్ళే వీళ్ళకి సపోర్ట్ అంటే అందరికీ సపోర్ట్ చేయండి అన్నట్టుగా చేస్తున్నారు. మీకేం అవసరం? ఓన్గా మీరు డబ్బులు కొట్టించుకోండి. నాకు ఓట్ చేయమనడం వేరండి. నేను ఇప్పుడే చెప్తున్నా, నాకు ఓట్ చేయండి, నేను మీకు మంచి పనులు చేస్తానడం వేరు. ఈయనకి ఇన్ని వచ్చినాయి, ఈయనకి ఇంత అని చెప్పేసి మీరే వెళ్ళిపోయి జనాల దగ్గర, మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి 10 మంది దగ్గరికి వెళ్ళి మైకులు పెట్టి ఈయన ఉంటే బాగుండని చెప్పి మీ డబ్బులు మీరే కొట్టుకుంటే జనాలు పిచ్చోళ్ళ? అవును, ఆఫ్ కోర్స్, అది కూడా వాస్తవమే కదా. మీరు చేసుకోండి. పక్కన వాళ్ళని ఎందుకు బ్లేమ్ చేయడం? మీరు అంటే మీరు హీరో అవడానికి పక్కన వాళ్ళని విలన్ చేయాలా? నువ్వు హీరో అవుతున్నావు ఇప్పుడు, అది నువ్వేమి జనాలు చేస్తే అవ్వట్లేదు, నీకు నువ్వు చేసుకుని హీరో అవుతున్నావు. కానీ జనాలకి తెలుసు అసలైన హీరో ఎవరో తెలుసు. అసలైన హీరో అంటే మగాడు, అంటే ఒక ఆరుగాన్లో కూడా మగాడు. అంటే నువ్వు స్ట్రైట్ గా మాట్లాడు. నువ్వు జనాలు చాలా మంది అండి, నాకు ఎంత ఇరిటేషన్ ఉంది వాళ్ళ గురించి మాట్లాడడం కూడా అసహ్యం వేస్తుంది నాకు. ఇంత దిగజారిపోతారా బిగ్ బాస్ లోకి వెళ్ళడానికి, ఎంట్రీ అవ్వడానికి ఇంత దిగజారిపోతారా అన్నట్టు అనిపించింది. నేను ఒకవేళ వెళ్ళకపోయినా నేను చాలా ఆనందంగా ఉంటాను. ఎందుకంటే ఇప్పుడు కూడా చూసుకుంటే ఈరోజు ఎన్ని కాల్స్ మాట్లాడాను లైవ్లో, అంత ఆనందం నాకు నిజంగా అక్కడికి వెళ్ళినా కూడా దొరకదేమో అనిపించింది. కొన్ని లక్షల కోట్ల మంది నన్ను నమ్మి ఓట్లేశారు. చాలా ఒక్క హ్యాపీనెస్ చాలా, నాకు ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారని చెప్పుకోవడానికి చాలా. నాకు ఒక్కటి చాలండి, నాకు వెళ్ళినా వెళ్ళకపోయినా
ఐఎమ్ సో హ్యాపీ. ఓకే, కాస్టింగ్ కౌచ్ అనే ఎలిమెంట్ మీ వరకు వచ్చిందా ఎప్పుడన్నా? లేదండి, బిగ్ బాస్ లో కాస్టింగ్ కౌచ్ అనేది లేదు. నేను బిగ్ బాస్ గురించి అనట్లేదు, జనరల్ గా మీరు కూడా మోడల్ కాబట్టి మీరు కూడా ఇండస్ట్రీలో ఎదుర్కోవడం జరిగింది. బిగ్ బాస్ హౌస్ లో అలాంటివి అయితే జరగలేదు, జరగడానికి కూడా ఆస్కారం లేదు బిగ్ బాస్ హౌస్ లో మాత్రం. ఎందుకంటే అది ఇంటర్నేషనల్ది, కొంచెం అంటే పెద్ద వాళ్ళ కంపెనీస్ కాబట్టి అవి దాన్ని మనం వేలెత్తి చూపించడానికి కూడా లేదు, అంత మంచి కంపెనీస్ వాళ్ళవి. సో దానికి ఏం లేదు. ఇండస్ట్రీలో అంటే అప్పుడప్పుడు మాట్లాడడం జరిగింది, నేను కొంచెం ర్యాష్గా సమాధానం చెప్పడం జరిగింది, కొన్నిసార్లు వార్నింగ్ ఇవ్వడం కూడా నేను జరిగింది. అది ఇండస్ట్రీ కోచ్. కానీ ఇండస్ట్రీ కూడా చాలా మంచిదండి, ఇండస్ట్రీ చెడ్డదని నేను చెప్పను. ఎందుకంటే కొంతమంది వెధవలు అంతే, అందరూ కాదు, కొంతమంది వెధవలు. అంతా మీలాంటి యూట్యూబ్ ఛానల్ చాలా ఉన్నాయి, దానిలో అందరూ చాలా వరకు మంచిగా చెప్తారు. అంటే హెల్త్ విషయంలో కానీ, ఫుడ్ విషయంలో, ఏదైనా సరే, అమ్మాయిల డేట్లు కానీ ఏదైనా సరే కొంతమంది మంచిగా చెప్తున్నారు. కొంతమంది వరకే నీచంగా ఒక అమ్మాయి మీద బతికి వాళ్ళు ఈ అమ్మాయి సబ్బు రుద్దుకుంది, ఈ అమ్మాయి ఇది చేసింది, ఈ అమ్మాయి ఇలా చేసింది, ఇలా కాంట్రవర్సీలు చేసుకొని సొసైటీని పిచ్చెక్కిస్తున్నారు. వాళ్ళకి మాత్రం తప్ప మిగతా వాళ్ళందరూ కొంచెం మంచిది. అలాగే ఇండస్ట్రీ కూడా చాలా వరకు మంచిది. ఓకే, సో అసలు మోడలింగ్ ఫీల్డ్లోకి ఎలా వచ్చారు? అంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారా? అండ్ మోడలింగ్ ఫీల్డ్లో డెఫినెట్గా కమిట్మెంట్స్ అనేవి ఉంటాయనేది చాలా మటుకు అందరికీ ఉన్న అపోహ, అది కరెక్టా రాంగా? నేను ఇంటర్నేషనల్ అయితే అలాంటి వాటికి ఆస్కారం ఉండదండి. ఓకే, ఇంటర్నేషనల్కు అలాంటి వాటికి ఆస్కారం ఉండదు. ఎందుకంటే చాలా అంటే కమర్షియల్గా జరుగుతాయి, 100% కమర్షియల్ జరుగుతాయి. అంటే వాళ్ళు అంటే కమర్షియల్ మీన్స్ ఎట్లా అంటే ఎట్లా కమిట్మెంట్స్ కాదు వాళ్ళకి. ఏంటంటే ఇప్పుడు ఒక ఏరియా నుంచి, అంటే ఒక కంట్రీ నుంచి ఒకళ్ళు వచ్చారనుకో, వాళ్ళు రిప్రజెంట్ చేస్తున్నారు వాళ్ళ కంట్రీని. సో వాళ్ళు కమర్షియల్గా అంటే దీనికి ఇస్తే మన రేటింగ్ పెరుగుతుంది, వీళ్ళు ఇలా చేస్తున్నారు అట్లా చూసుకుంటారే తప్ప ఈ అమ్మాయిని చేస్తే మనకి ఇది వస్తే అట్లా అనుకోరు వాళ్ళు. అంటే ఈ సంవత్సరం ఇండియాకి ఇచ్చాము, ఇంకోసారి పాకిస్తాన్, అట్లా ఏదో ఒక దానికి అట్లా ఇచ్చుకుంటూ పోతారే తప్ప వాళ్ళు ఓన్లీ మార్కెటింగ్ ఇలా కమర్షియల్గా చూసుకుంటారు. వాళ్ళకి మనకేం వచ్చేది లేదు, ఈ అమ్మాయిలు పోయిన తర్వాత వాళ్ళ కంట్రీస్కి వాళ్ళు పోతారు అన్నట్టుగా చూసుకుంటారు తప్ప అలా లేదు. ఇండియాలో అక్కడక్కడ జరుగుతాయి కానీ అన్ని ప్లేస్ అలాంటివి లేదండి. మోడలింగ్ ఫీల్డ్ కూడా చాలా మంచిగా ఉంటుంది. కొంతమంది ఎందుకంటే చాలా మంది అయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి, మిస్ ఇండియాలు కానీ, నేను మిస్ ఇండియా ఫైనలిస్ట్ వరకు అయ్యాను. ఈ బిగ్ బాస్ వల్లే అవకాశం కోల్పోవడం జరిగింది, ఫైనలిస్ట్ అయ్యి కూడా వెళ్ళలేదు. ఓకే, సూపర్. అండ్ ఇప్పుడు యాక్చువల్గా బిగ్ బాస్ 2 అనే షో అనేది, అంటే ఇప్పుడు జనాలు అనుకున్నంత వరకు ఇది స్క్రిప్టెడ్ అనే ఫీలింగ్ కలుగుతుంది కొంతమందికి. అది స్క్రిప్టెడా లేకపోతే వాస్తవాలేనా నిజంగా? అంటే లైక్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ గేమ్ షో, అసలు అక్కడ ఇంత సిచ్యుయేషన్స్ ఎలా టెరిబుల్గా ఉంటాయంటే హారబుల్గా కనపడుతుంటాయి ఒకసారి. సో అవన్నీ చూస్తున్నప్పుడు బయట పబ్లిక్ ఏమనుకుంటున్నారంటే ఒక అపోహ ఉంది, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? లేదండి, అది లైవ్. అంటే లైవ్ అది బిగ్ బాస్ వాళ్ళు ఏం చెప్పరండి ఇలా చేయాలని. సీక్రెట్ టాస్క్లు అప్పుడు సమ్ టైమ్స్ జరుగుతూ ఉంటాయి, సీక్రెట్ టాస్క్లు ఇస్తారు. అంటే ఏదైనా వాళ్ళకి ఏమన్నా అవుట్పుట్ కావాలి, ఈ టైప్లో ఉంటే బాగుండు అనిపించినప్పుడు వాళ్ళు స్క్రిప్ట్ రాసి పంపిస్తారు, అది చేస్తారు. తర్వాత టాస్కులు చేస్తారు తప్ప అక్కడ అన్ని ఎవరో ఉండి డైరెక్షన్ చేసి ఇలా చేయడం అనేది లేదు. బట్ అది రికార్డెడ్, అంటే బిఫోర్ ముందు రోజు జరిగింది, నెక్స్ట్ డే టెలికాస్ట్ చేస్తారు. ఓకే, అసలు మీరు బిగ్ బాస్ 2లో నుంచి ఎలిమినేట్ అవ్వడానికి గల కారణం ఏంటి? అంటే అతి తొందరగా బయటకు వచ్చి మళ్ళీ ఓటింగ్లోనేమో ఎక్కువ ఉండి కన్ఫ్యూజన్గా లేదా? అంటే ఒక వెళ్ళడం ఏమో దూసుకుంటా బుల్లెట్ లాగా వెళ్ళారు, బయటికి రావడం సెలబ్రిటీగా వచ్చారు, అండ్ తక్కువ టైంలో బయటకు వచ్చారు, మళ్ళీ ఓటింగ్ లెవెల్లో మాత్రం బాగుంది. సో దీన్నంతా అసలు ఎలా కంపేర్ చేస్తారు? నేను ఓటింగ్స్ పడడానికి ఒకటే రీజన్ అండి, జనాలు నాకు చెప్పింది ఏంటంటే మీరు బిస్కెట్లు వేయట్లేదు, ఇప్పుడు కూడా వేస్తే వేయండి అంతే, నేను ఇంతే, నేను ఇది, నేను మీ సంజనాని అంతే. నేను ఇప్పుడు మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి కౌశల్కి సపోర్ట్ చేస్తానని జైలు కొట్టి కౌశల్ పేర్లు వాడుకొని ఇంకా వేరే వారి పేర్లు వాడుకొని నేను ఇది చేస్తానని హామీలు ఇచ్చి, దొంగ హామీలు ఇచ్చి, ఇవి చేసి నేను ప్రమాణం చేస్తున్నాను, నేను సపోర్ట్ చేస్తాను, ఇది చేస్తాను, నీకు వెళ్ళంగానే కౌశల్ ఎందుకు సపోర్ట్ చేస్తారండి? ఇప్పుడు నన్ను పంపించారు, నా గేమ్ నేను ఆడుకుంటా లోపలికి వెళ్ళాక, కౌశల్కి నేను ఎందుకు సపోర్ట్ చేస్తా? అలాగే నూతన్ నాయుడు, శ్యామలా గారు, ఎవరైనా సరే ఇప్పుడు నేను సపోర్ట్ చేస్తా అంటారు, ఎందుకు సపోర్ట్ చేస్తానండి ఎవరైనా? యాక్చువల్గా అయితే అది సపోర్ట్ అనేది కాని పని, ఎందుకంటే కాని పని అది 100%. ఒకవేళ బయటకు చెప్పినా కూడా అది లోపలికి వెళ్ళిన తర్వాత అది ప్రాక్టికల్గా ప్రూవ్ కాదు 100%. ఎందుకంటే ఇప్పుడు నన్ను పంపిస్తున్నారండి, నా గేమ్ నేను ఆడుకుంటా,
ఇప్పుడు కౌశల్కి నాకే నామినేషన్ పడింది అనుకోండి, నేను కంపల్సరీ కౌశల్ చేస్తాను కానీ నేను సెల్ఫ్ నామినేషన్ చేసుకోను. ఎందుకంటే అది నా స్వార్థం 100%. నేను ఆడుకోవాలి, నేను గెలవాలనుకుంటాను కానీ పక్క నుండి ఆయన గెలిపించడానికి మన బిగ్ బాస్ హౌస్కి ఎందుకు వెళ్తామండి? జనాలు ఎందుకు చిన్న లాజిక్ మిస్ అయిపోతున్నారు? ఆయన అలాగే నూతన్ నాయుడు గారు చేసిన నమ్మక ద్రోహం మీకు పక్క నుండి చూసారు. ఫస్ట్ అప్పుడు ఆయన నామినేషన్ చేయకపోతే ఆ ఒక్క ఓటు వల్ల నేను ఎలిమినేషన్ అవ్వాల్సి వచ్చింది. లేదనుకో ఆ ఒక్క ఓటు ఆయన లేకపోతే 2 ఓట్లతోనే నాకు ఆగిపోయేది, నాది ఎలిమినేషన్ ఆగిపోయేది. హ్యాపీగా ఉండేదాన్ని బిగ్ బాస్ హౌస్లో. పంపించింది ఆయన కదా, ఎలిమినేట్ చేసింది ఆయన. తర్వాత ఇంకొకటి, నీకోసం వెళ్ళిపోయి బిగ్ బాస్ ముందు కెమెరా ముందు బట్టలు ఇప్పి నేను మాట్లాడానమ్మా అని చెప్పి అబద్ధం చెప్పాను నా దగ్గర. నేను ఎంత హ్యాపీ ఫీల్ అయిపోయానండి. తర్వాత నాని గారు ఏం చెప్పారు, మీరు ఎవరి గురించి మాట్లాడండి, అది అబద్ధాలు కావా ఆయన చెప్పిని. మరి తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఆయన నా గురించి పక్కన ఈ చెప్పి సంజన ఇలాంటిది, సంజన అలాంటిది అని చెప్పేసి నమ్మక ద్రోహం చేసింది ఆయనే. నమ్మక ద్రోహం చేశారు ఆయన, పక్క నుండి మోసం చేశారు. అలాంటి వాడు నమ్మి నువ్వు ఎట్లా ఓటలు వేస్తున్నావు నాకు అర్థం కాదు. నువ్వు హీరో నువ్వు ఎట్లా చెప్పుకోగలుగుతున్నావు? ఫస్ట్ నువ్వు చూడు, ఫస్ట్ ఎపిసోడ్ ఫస్ట్ వీక్ ఉన్నావు కదా, రాతపడి జైల్లో ఉన్నాడండి. కొంచెం సింపతి లేదా? ఆ పిల్ల ఉండి దోమలు నువ్వు ఉన్నావు కదా, అమ్మ సంజన ఇదమ్మా నువ్వు నా తోడబుట్టిన చెల్లి లాంటి దానివి అని అన్ని సోది చెప్పి నువ్వు పక్కా నుండి నాకు ఇంత నమ్మక ద్రోహం చేసిన అతను నువ్వు వెళ్ళిపోయి బిగ్ బాస్ వెళ్తున్నానని జనాలు ఏ రకంగా నువ్వు ఓట్లాడుకోగలుగుతున్నావు? 100% కదా. జనాలు ఏ రకంగా వెళ్ళిపోయి కౌశల్ సపోర్ట్ చేస్తున్నారు, ఓట్లేస్తున్నారు కదా. ఇప్పుడు నాకు చేస్తానా, నీకు సపోర్ట్ చేస్తానా అని నువ్వు నాకు చెప్పి వెళ్ళిపోయి నువ్వు నన్ను నామినేషన్ వేసినోడివి ఎలిమినేషన్కి. సో అట్లాంటిది నువ్వు కౌశల్కి వెళ్ళిపోయి చేస్తా అంటే జనాలు ఎలా నమ్ముతున్నారు? ఈ చెంచాలు వెళ్ళిపోయి కౌశల్ ఫ్యాన్స్ అని చెప్పేసి వాళ్ళ ఫ్యాన్స్, నిజంగా ఫ్యాన్స్కి కూడా ఈయన సపోర్ట్ చేసే వాళ్ళు లేరు. వీళ్ళు చెంచాగిరీలు, వీళ్ళు ఇచ్చే డబ్బులకి, వీళ్ళు ఓట్లకి స్టూడెంట్స్ని కొనుక్కోవడాలు, ఓట్లు వేయించుకోవడాలు, వెబ్సైట్లు చేయించడాలు, వీళ్ళే మెసేజ్లు చేయడాలు, ఇలాంటి చేయించుకొని హీరో అవుదాన్ని ట్రై చేస్తున్నాడు. ఆయన ఎప్పుడు జీరోనే, హీరో ఎప్పటికి కాడు, అది 100% క్లియర్. ఒకవేళ నేను 100% కోరుకుంటున్నాను వెళ్ళకపోయినా వెళ్తే, ఇప్పుడు నేను ఎవరి గురించి ఇంతకు ముందు చెప్పి వాళ్ళు బయటపడతారు చూడండి అన్నాను, ఈయన కూడా బయటపడే రోజు వస్తుంది 100%. ఈయన ఇంతకు ముందు కౌశల్ గారి గురించి బాబు చెప్పాను ఆయన క్యారెక్టర్ వేరుందని, ఇప్పుడు బయటపడుతుంది ఆయన క్యారెక్టర్ ఏంటి అనేసి జనాలు అర్థం చేసుకుని ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు, అమ్మ నువ్వు చెప్పింది కరెక్ట్ నానా అనేసి. సో ఈయన క్యారెక్టర్ కూడా బయటపడే రోజు పక్కా ఉంటుంది. నేను వెళ్ళినా వెళ్ళకపోయినా ఆయన వెళ్ళినప్పుడు ఇది చెప్తున్నా, జనాలకి ఇది రాసుకోండి. ఓకే, ఈ సిచ్యువేషన్స్ అన్ని బేస్ చేసుకునే కదా ఇప్పుడు మీరు టాప్ 2 ఓటింగ్ లో ఉన్నారని చెప్పి. టాప్ 2లో 100% ఉన్నానని నేను అనుకుంటున్నాను, అలాగే మీ అందరు చెప్తున్నారు, బట్ అది నాకు తెలీదు. నేను టాప్ 2లో ఉన్న, లాస్ట్లో ఉన్న, లిస్ట్లో ఉన్న, నాకు పెద్ద నేను బాధపడినండి. నేను ఇంకొకటి ఏంటంటే, నాకు ఒక రకంగా నిన్న జరిగింది సిచ్యువేషన్. నూతన్ నాయుడు గారు నాకు ఫోన్ చేశారు ఇంతకుముందు చెప్తున్న సిచ్యువేషన్. అంటే ఎలాంటి పర్సన్స్ అనేది నేను జనాలకి చెప్పాలనుకుంటున్నాను. నాకు ముందు 2 గంటల సమయంలో ఒక ప్రముఖ ఛానల్ నుంచి ఫోన్ వచ్చింది, మీలాగే ఇంటర్వ్యూ పిలిచారు మేడం, మాకు ఇంటర్వ్యూ కావాలండి అనేసి. ఐ సెట్ ఓకే వస్తానండి 6ంటికి అని చెప్పాను. నేను ఈ మధ్య సమయంలో 5:30 మధ్య సమయంలో 4ంటి ఆ టైంకి నూతన్ నాకు ఫోన్ చేశారు. చేసి ఏం చేస్తున్నావు అమ్మా, ఇదమ్మా ఎట్లాగా, నేను సోషల్ మీడియా ఇలాగా నువ్వు నాకు సపోర్ట్ చెయ్యి, ఇవన్నీ కూడా ఉన్నాయి, నేను మీకు వినిపిస్తాను. అయితే అన్నీ అడిగారు అనమాట. అడిగిన తర్వాత అంతా అయిపోయింది. సరే దానికి కూడా నేను బాధపడను, నాకు సపోర్ట్ చేయి ఆయన చెప్పేసారు కాన్ఫిడెంట్గా. నేను వెళ్ళిపోతున్నాను సంజన రేపు అనేసి. అంటే నాకు కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా, డబ్బులు పెట్టి కొనుక్కున్నారు మీరు అని వచ్చింది. అప్పుడు వెళ్ళేటప్పుడు డబ్బులు పెట్టి కొనుక్కున్నారు కదా అన్నయ్య, నాకు ఇలా ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే అదేం లేదమ్మా అన్నారు. నేను ఇవన్నీ పట్టించుకోవాలి, వదిలేశాను. తర్వాత నా దాంట్లో ఆటోమేటిక్ ఉంటుందండి, కాల్ రికార్డ్ ఆటోమేటిక్ ఉంటుంది. సో నేను అయితే కావాలంతే చేయలేదు. సో ఇది అయిపోయిన తర్వాత అంటే నేను మర్చిపోతుంటాను, ఇది వేరే తగ్గదు, నేను మర్చిపోతుంటాను. ఎవరైనా పంచాయతీ మర్చిపోతే టైం గుర్తు చేసుకోవడానికి మళ్ళీ వినడానికి ఇది పెట్టుకుంటాను అనమాట. నేను వినేసి ఓకే ఈ రోజు ఉన్నారు రీకాల్ కోసం అంతే, మళ్ళీ ఏం మాట్లాడాను గుర్తు చేసుకోవడానికి కోసం పెట్టుకుంటాను. అయిపోయిన తర్వాత 5:30 సమయంలో నేను కార్ తీసుకొని ఛానల్కి బయలుదేరడం జరుగుతుంది. ఛానల్ వాళ్ళు నాకు ఫోన్ చేశారు, మేడం రాకండి అని. ఏమైందండి అన్న, నూతన్ అడిగారు మిమ్మల్ని వద్దన్నారండి, సంజన అని చెప్పేసి మమ్మల్ని బెదిరిస్తున్నారని చెప్పేసి వాళ్ళు అన్నారు. నాకు ఎలా ఉంటుందండి, ఇప్పుడే కదా నువ్వు నంగనాచిలాగా అన్ని మాటలు చెప్పావు, నంగనాచిలాగా నా చెల్లి నువ్వు, నీకు నీ సపోర్ట్ చేస్తా, నేను నీ గురించి ఇలాగే మాట్లాడుతున్న మనిషివి 5 నిమిషాలు ఛానళ్ళకి ఫోన్ చేసి బెదిరించావంటే నువ్వు
నువ్వు ఇంకా మిగతా వాళ్ళు చిన్న చిన్న ఛానల్స్ ప్రముఖ ఛానల్ని నువ్వు బెదిరించావంటే చిన్న చిన్న ఛానల్ నీకు ఏ పార్టీ? నాలాంటి వాళ్ళు ఏ పార్టీ నీకు? అంటే నువ్వు ఏ రకంగా చేస్తున్నావు రాజకీయం చేయి, రాజకీయాల్లో చేయది. బిగ్ బాస్ హౌస్లో జనాల్లోకి గొర్రెలు కాదండి, ఆయన గొర్రెలు చేయాలని ట్రై చేస్తున్నారు జనాల్ని. సో అది నాకు నచ్చలేదు. అందుకే నేను ఈరోజు ఆ రికార్డ్ అనేది నేను బయటకు వదిలేయడం జరిగింది. ఎందుకంటే జనాలకు తెలియాలి, ఇప్పుడు నన్ను ఎలాగ పంపించకపోయినా ఓకే, నన్ను కొంచెం అపార్థం చేసుకునేవాళ్ళు సంజన స్ట్రైట్ ఫార్వర్డ్ అనడానికి ఇది ఒక నిదర్శనం అవ్వాలని నేను కోరుకుంటున్నాను తప్ప వాళ్ళ వ్యక్తిగత జీవితంలోకి అంటే వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి ఇది లేదు. కాబట్టి 100% నేను చేసింది మంచి పని అనుకుంటాను. అంటే వాళ్ళ ఫ్యామిలీ గురించి కాకుండా, అది కాకుండా ఈయన గేమ్ గురించి మాత్రమే. కాబట్టి నేను దీన్ని బయటకి ఇచ్చే అంత స్వతంత్రం నాకుంది. సో ఆ రైట్స్ నాకున్నాయి నేను అనుకుంటున్నాను, ఎందుకంటే నేను కూడా ఉన్నా కాబట్టి ఆ డిస్కషన్లో. సో అందుకనే నేను వదిలేశాను. నేను లైవ్లో కూడా నేను అందరికీ చెప్పాను ఇది ఇలా జరుగుతుంది అనేసి. సో మీకు కూడా నేను వినిపిస్తాను. ఓకే. అండ్ ఇప్పుడు బిగ్ బాస్ 2 అంటే ఇంతకుముందు కంపారిటివ్లీ టు బిగ్ బాస్ 1 అంటే రేటింగ్ పరంగా మనం చూస్తే కనుక రేటింగ్ పరంగా బిగ్ బాస్ 2కి అంత రేటింగ్ లేదు బిగ్ బాస్ 1తో క్యాలిక్యులేట్ చేస్తే. సో కంపారిజన్ చూస్తే దానిలో సెలబ్రిటీస్ ఎక్కువ మంది ఉన్నారు, దీనిలో సెలబ్రిటీస్ తక్కువ మంది ఉన్నారు. అండ్ దాంతోపాటు అసలు ఇక్కడ కంపారిటివ్లీ టు ఎన్టీఆర్ గారు అండ్ నాని గారు వీళ్ళిద్దరికీ కూడా వేరియేషన్ చాలా ఉంది అంటారు. సో అసలు ఇవన్నీ నిజాలని మీరు నమ్ముతారా? 100% అండి. చేంజ్ అయితే ఉంది. 100% ఉంది. 100% ఉంది. నేను గతంలో ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. నేను నాకు అంటే ఈ మధ్య ఓటింగ్ ప్రాసెస్ అప్పుడు మీలాంటి వాళ్ళు కొంతమంది అంటే వెల్ విషర్స్ ఫ్రెండ్స్ అంటే ఫ్యాన్స్ వేరే అక్కడెక్కడెక్కడో కొన్ని ఇక్కడ మొత్తం ఆంధ్ర తెలంగాణ మొత్తంలో ఎక్కడెక్కడో ఉన్నారు. చెన్నై నుంచి కూడా నాకు ఫోన్లు చేస్తున్నారండి, చెన్నై నుంచి మెసేజ్ చేస్తున్నారు, బెంగళూరు నుంచి, అక్కడ మన తెలుగు వాళ్ళు అక్కడ ఉంటారు కదా తుంగభద్ర, అక్కడి నుంచి చూసి నాకు ఫోన్లు చేస్తున్నారు. సో హంపి అన్ని ఏరియాల నుంచి నాకు మేము ఉన్నాం సంజన, మేము చూస్తున్నాం, మా ఊరంతా వేసాం ఓట్లు, మేము మా కాలేజ్ అంతా వేసాం అక్క, మేము మీకు స్పెషల్గా కాలేజెస్ అక్క నేను మా క్లాస్లో అందరితో వేయించాను అక్క, దగ్గరుండి ఓట్స్ అన్నీ వేయించాను నేను. ఒక్కసారి తీయండి ఫోను, అందరికి కొట్టండి సంజన అక్కకి అని అందరం ఎట్ ఏ టైం కొట్టాము అక్క. మా క్లాసే ఒక 300 మంది ఉన్నారు అక్క, నీకు ఎట్లా పడతాయి అక్క ఓట్స్, ఇంకా నువ్వు అస్సలు ఫికర్ అవ్వకు, నువ్వు 100% ఉంటావు అనేసి. సో ఆ మాటలు విన్నప్పుడు నాలో ఒక రకమైన ఫీలింగ్, అబ్బా ఇంత ప్రేమ చూపిస్తున్నారనేసి. సమ్టైమ్స్ ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు నిజంగా చెప్పలేకపోతున్నాను. అలాంటి పర్సన్స్ డప్పులు కొట్టుకొని ఏమొస్తుందండి బిగ్ బాస్, ఇంకొక 3 వారాలు బిగ్ బాస్ హౌస్లో ఉంటాం, దానికి ఇంత దిగజారిపోవాల్సిన అవసరం ఏంటండి? మనం ఎప్పుడు స్టాండర్డ్ మెయింటైన్ చేయాలి, ఓకే స్ట్రైట్గా మాట్లాడాలి. ఇప్పుడు వ్యక్తిగతం మీద ఇది ఎఫెక్ట్ పడుతుంది. అంటే వీళ్ళేంటి ఇలా డబుల్ గేమ్స్ ఆడుతున్నారు, రేపు పొద్దున వచ్చి మనం ఎవరు ఏలకి చూపించకూడదు, నాకు పొగరు అంటారు వేరే అంటారు, ఓకే. బట్ సంజన స్ట్రైట్ ఫార్వర్డ్, సంజన మంచి అమ్మాయి, సంజన ఓపెన్గా మాట్లాడేస్తుంది, ఏదున్నా కుండబద్దలు కొట్టినట్టు అక్కడికక్కడ చెప్పేస్తుంది అనేసి జనాలు ఫీల్ అయ్యారు. అలాగే రియలైజ్ అయ్యారు ఈ అమ్మాయి ఉంటే బాగుంటుంది అనేసి చాలామంది వరకు. నువ్వు ఉండాలి సంజన, నువ్వు ఉంటే బాగుంది గేమ్. తర్వాత ఒక సీరియల్ అయిపోయింది, ఇది డైలీ సీరియల్ అనిపిస్తుంది మాకు. రోజు వాళ్ళు రొమాన్స్లు చూడటం, వాళ్ళ టాపిక్ వినటం, ఆ కపుల్ సీరియల్ ఎలా ఉంటుందంటే ఆ సీరియల్ అయిపోయింది. అది బిగ్ బాస్ ఫన్గా లేదు, గొడవ పడుతున్నా దానికి రీజన్ లేదు. సో అది నువ్వుంటే బాగుంది అనిపించింది మాకు అనేసి జనాలు అన్నారు. తర్వాత వీళ్ళందరినీ కంపేర్ చేసి చూసిన తర్వాత ఫస్ట్ వీక్ నేనే ఎలిమినేట్ అవ్వడం వల్ల నాకు కొంచెం తక్కువ నన్ను జనాలు చూసారంటే. ఉన్నది 2 రోజులు అండి, 2 రోజులు జైల్లో ఉన్నాను, 2 రోజులు టాస్క్లో ఉన్నాను, ఒక్క రోజు బిగ్ బాస్ హౌస్లోనే ఎలిమినేట్ చేసి పంపిస్తారు బయటికి. సో ఇక నాకు అక్కడ ఎక్కడ ఛాన్స్ ఉంది నన్ను ప్రూవ్ చేసుకోవడానికి? ఎక్కడ ఛాన్స్ లేదు. అందుకే జనాలు కొంతమంది ఈ అమ్మాయి ఉంటే బాగుండు అన్నారు. చాలా వరకు లాట్ ఆఫ్ నిజంగానే అంత సపోర్ట్ దొరుకుతుందని నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. అర్ధాంతరంగా ఇప్పుడు సంజన ఇట్లా బయటకు రావడానికి గల రీజన్ ఏంటి అంటే లైక్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ మొత్తం మారిపోయినాయి. అంటే లైక్ అప్పుడుతో ఇప్పుడుతో కంపేర్ చేస్తే మేబీ మీరు 2 days జైల్లో ఉన్నారు, నార్మల్ టాస్క్లో 2 days ఉన్నారు, తర్వాత 5th day యాజ్ ఇట్ ఈస్ మనం అనుకున్నట్టు ఏదైతే ఇప్పుడు మీరు ఇందాక చెప్పారో నూతన్ నాయుడు గారి వల్ల బయటకు వచ్చేసారు. సో ఫైనల్లీ ఏంటంటే ఇప్పుడున్న టాస్క్ ఇప్పుడు మళ్ళీ మీరు ఇప్పుడు హాట్ టాపిక్గా మారడానికి గల రీజన్ ఏంటి బేసిక్లీ? అంటే జెన్యూనిటీ. ఓకే ఫైన్, అచ్చా ఓకే స్ట్రైట్ ఫార్వర్డ్ అమ్మాయి, కరెక్ట్ మనిషి, కరెక్ట్గా మాట్లాడుతుంది, రియలైజ్ అయ్యారు. ఎందుకంటే వీళ్ళందరూ డ్రామాలు చూసేస్తారు కదా. సో ఇప్పుడు 6 వారాలు ఉండి కూడా వీళ్ళకి నచ్చకుండా ఎలిమినేట్ చేసినప్పుడు ఇంకా 4 వారాలు ఎందుకు పంపిస్తారండి? 5 వారాలు నచ్చిన వాళ్ళు, నెల రోజులు నచ్చిన వాళ్ళు ఇప్పుడు సడన్ గా ఎందుకు వెళ్తారు? అంటే వాళ్ళ గేమ్ చూసి వీళ్ళు ఎలిమినేట్ చేశారు.
బట్ నాది ఏం చూడకుండా ర్యాండమ్ ఎలిమినేషన్ నాది. ఒక వారం రోజులనే ఆ టైంకి ఆయన ఈవినింగ్ వెళ్ళిపోయి నామినేషన్ చేసేయడం, తర్వాత నన్ను ఎలిమినేషన్ చేసేయడం, ఇవన్నీ జరిగిపోయినాయి. అవును, మొత్తం అంతా అది అసలు చాలా షార్ట్ స్పెన్ కదా. అయిపోయింది 1 వీక్ ఇలా చూసి అలా అయ్యేపటికి నేను వచ్చా బయటికి. అంటే నా గేమ్ మీరు చూడలేదు. ఎక్కడో సమ్ టైమ్స్ నేను గొడవ పడడం వల్ల నన్ను తొక్కేసి నా వాయిస్ కొంచెం అంటే నన్ను మాట్లాడి కొంచెం ఎక్కువగా వినిపిస్తుంది, గట్టిగా మాట్లాడడం వల్ల నేను మాట్లాడిన కొంచెం అరిసినట్టు అనిపించడం వల్ల వాళ్ళు కొంచెం నెగిటివ్ అయిపోయింది. సో తర్వాత అనుకున్నారు ఈ అమ్మాయి ఇంకెలాగే ఉంటుందేమో బహుశా అనిపించింది. తర్వాత నేను చెప్పిందంతా జరగడం మొదలెట్టింది. సెకండ్ ఎలిమినేషన్ నూతన్ నాయుడు అవ్వడం, వస్తారండి అనగా నూతన్ నాయుడు వచ్చాడు. గణేష్ ఉంటాడండి అంటే గణేష్ ఉంటున్నాడు. తర్వాత కొంతమంది గురించి మీరు తెలుసుకునే రోజు వస్తుందంటే కొంతమంది తెలుసుకుంటున్నారు ఇప్పుడు. అలాంటివన్నీ జనాల్లో నా గురించి డిఫరెంట్గా ఇంకా థింక్ చేయడం మొదలుపెట్టేసారు. నేను నాకు ఒక లైవ్లో కూడా నాకు ఎందుకో కళ్ళమ్మట కొంచెం నీళ్లు తిరిగినాయండి. తిరిగితే కాలర్స్ అసలుకి మీరు ఏడవకండి అక్క, అసలుకి మీరు ఎందుకు ఏడుస్తున్నారు అక్క, మీకు ఎంత ఓట్లు వేస్తున్నా మీకు ఏం తెలుసు అక్క, మీరు పక్కా ఉంటారు, మీరు ఏడిస్తే మాకు కూడా ఏడుపు వస్తుంది అక్క అనేప్పటికీ నిజంగానే ఒక ఇంట్లో వాళ్ళు అనిపించారండి. నిజంగా ఒక ఛాన్స్ ఉంటే పక్కా రేపు నేను వెళ్తే వీళ్ళ కోసం కూడా ఒక డిఫరెంట్గా గేమ్ ఆడి వీళ్ళు ఇంకా సంజనాలో ఈ క్వాలిటీస్ ఉన్నాయి, సంజనే మనం అనుకున్న కాదు అని కొంతమంది అనుకున్న దాన్ని కూడా నేను మార్చేసి వాళ్ళలో కలిసిపోదాం మరి ఈ అమ్మాయి మన అమ్మాయి అనే భావన వాళ్ళలో క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ మనకు తెలియదండి, ఏదన్నా దేవుడిచ్చింది, బిగ్ బాస్ దేవుడిచ్చిందే, ఈ ఫేమ్ దేవుడిచ్చిందే, రేపు వెళ్ళే దేవుడు ఇస్తాడో లేదో తెలియదు. బట్ నాకు ఆడియన్స్ ఇస్తారు, ఆడియన్సే దేవుళ్ళు కాబట్టి 100% ఇస్తారని అనుకుంటున్నాను నేను. ఇప్పుడు కూడా ఈవెంట్ 12 వరకు టైం ఉంది కాబట్టి చూద్దాం ఏమవుతుంది. వీ షుడ్ వెయిట్ అండ్ సీ. ఓకే, బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు మీకు? లేరండి, ప్రజెంట్ లేరు. అంటే ప్రజెంట్ లేరు అని అంటే పాస్ట్ అప్పుడెప్పుడో ఉండేవాళ్ళు. ఓకే, సో ఏమైనా లవ్ బ్రేకప్ అయ్యింది, బ్రేకప్ అయింది అంతే. ఓకే, సో ఇప్పుడు ఇన్సిడెంట్ తీసుకొస్తే మీరు ఎమోషనల్గా ఫీల్ అవుతారా, హ్యాపీగా ఫీల్ అవుతారో నాకు తెలియదు. బట్ జనరల్గా ఏంటంటే ఎవరికైనా హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి. సో అటువంటి హ్యాపీ మూమెంట్స్లో మీకు బాగా నచ్చే సాంగ్ ఏంటి? సాంగ్ లైక్ ఇప్పుడు ఎందుకంటే ప్రతి ఒక్కరికి దే హ్యావ్ గాట్ డిఫరెంట్ ఫీల్ ఫ్రమ్ ఇన్నర్స్. నాకు యాక్చువల్లీ అంటే నా భావాలు అనేది అంటే నా ఫీలింగ్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయండి. ఒక మేలు కొలుపు అంటే నేను ఎప్పుడు థింక్ చేసేది ఏంటంటే సొసైటీని మార్చేద్దాం, సొసైటీ ఇలా ఉండాలి, సొసైటీ కోసం పోరాడేద్దాం. అంటే ఒక 24కి ఏమొస్తుందో నాకు తెలియదు కానీ నాలో ఆ పొగరు అనేది లేదు, కసి అనేది ఉంది. సొసైటీకి మనం ఏదన్నా చేద్దాం, ఉంటాం తింటాం ఉంటాం, ఏంది ఇది కాదు. మన వల్ల 10 మందికి ఉపయోగపడాలి. మనం ఏదో మన స్వార్థం మన ఫ్యామిలీ చూసుకునేది కాదు. 10 మంది ఫ్యామిలీస్ని మనం హెల్ప్ చేయగలిగితే వాళ్ళు అక్కడ మన పేరు చెప్పుకుంటారు, అది ఆనందం, అది నాకు కిక్. ఆ టైప్లో ఉంటా. నాకు ప్రతిఘటనల సినిమాలో సాంగ్ నాకు చాలా ఇష్టం అండి. హాట్ చాక్లెట్ లాగా ఉండే మీరు ఈ మార్పు ఇవన్నీ అంటే ఐఎమ్ షాక్డ్ అండి. వై? బికాస్ ఏంటంటే మీకున్న మోడర్న్ లైక్ స్టైల్కి స్టిల్ యూ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ భావాలంటే రియల్లీ ఐ రెస్పెక్ట్ యూ. నువ్వు చాలా ఆర్గనైజర్లకి ఫండ్స్ ఇస్తాను, ఒక ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నాను, అవి మీరు చాలా వరకు నా ఫేస్బుక్లో ఉంటే తెలుస్తాయి. చాలా ఆర్గనైజర్లకి నేను ఒక ఎంప్లాయీగా నేను ఒక మనీ కలెక్ట్ చేసి ఇవ్వడం కానీ చాలా వరకు చేస్తాను నేను. అవన్నీ ఉన్నాయి కానీ నేను చెప్పుకోనండి, డబ్బులు కొట్టుకోను. మన హెల్ప్ చేసిన తర్వాత ఎందుకు డబ్బులు కొట్టుకోవాలా? ఇవన్నీ డబ్బులు కొట్టేసుకొని చేసుకొని ఏమండి మీరు చేయమంటే చేయరా? అంటే ఇప్పుడు చెప్తాను, మిలాన్ ఛానల్ 10,000 ఇచ్చి నాకు సపోర్ట్ చేయండి, చేయరా మీరు? అంటే మీరని కాదు, చాలా మంది వరకు ఉన్నారు, చేయరా? నేను చేయించుకోవాలా? అదే సంజన, అది మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. నేను చేయించుకోవాలనుకోవాలా అంటే మీరు గుర్తుపెట్టుకోవాలబ్బా. ఎవరో డప్పు కొట్టి నాకు డప్పు కొట్టించుకుంటే మీరు చూసేది ఏంది? అప్పుడు ఇక అప్పటికప్పుడు మీకు ఎవరో చెప్తే ప్రేమ కలవడం కాదు, నన్ను చూసి మీకు ప్రేమ కలగాలి. అది నేను మీ దగ్గర సంపాదించుకున్న ప్రేమ. ఎవరో డప్పులు కొట్టి బలవంతంగా తీసుకొచ్చి సంజన అంటే మంచిదా అట్లా కాకుండా సంజన మంచి అమ్మాయి, మన అమ్మాయి అని మీరు రియలైజ్ అవ్వాలి. తప్పకుండా రోజు వస్తుంది. ఒకవేళ నేను వెళ్ళకపోయినా ఎప్పుడు మీకు నేను సపోర్టివ్గానే ఉంటాను, ఎప్పుడు మిమ్మల్ని అభిమానిస్తూనే ఉంటాను, మీకు అవైలబుల్గానే ఉంటాను నేను. సూపర్ అండి. అండ్ ఇప్పుడు ఫ్యామిలీ అంటే మదర్ ఫాదర్ ఏం చేస్తుంటారు? మమ్మీ డాడీ 2 సిస్టర్స్, అందరు విజయవాడలోనే ఉంటారండి. నూజివేడు మాది. సో అందరు అక్కడే ఉంటారు. నాన్నగారు అనేది మా కోళ్ళ ఫార్మ్స్ అలాంటివి ఉన్నాయి. తర్వాత ఒక బిజినెస్, ఈ ఫార్మర్ సైడ్ బిజినెస్ ఒకటి ఉంది. తర్వాత VFX పిక్సెల్ గ్రావిటీ అనేసి ఒక కంపెనీ డాడీ రన్ చేస్తున్నారు.
సో అదొకటి ఉంది. మమ్మీ హౌస్ వైఫ్ నార్మల్గానే. తర్వాత 2 సిస్టర్స్కి మ్యారేజ్ అయిపోయింది. ఇద్దరికి, ఒక సిస్టర్కి 2 బాబులు, ఒక సిస్టర్కి 1 బాబు ఉన్నారు. లాస్ట్ ఇయర్ మా అక్క వాళ్ళ హస్బెండ్ చనిపోవడం జరిగింది. సో అది కొంచెం మేము తీర్చుకోలేటే, ఇంకా మిగతా అంతా మాది హ్యాపీ ఫ్యామిలీ. దేవుడు అనేవాడు మాకు తినడానికి, ఉండడానికి, బతకడానికి ఒక వరకు మాకు స్టేజ్ పెట్టాడు. చాలాది. మేము ఎక్కువగా హై క్లాస్ కాకపోయినా మిడిల్ క్లాస్లో మా వరకు మేము శుభ్రంగానే ఉన్నాం. చాలాది. సూపర్, చాలా ఫ్రాంక్గా చెప్పారు. అండ్ ఇప్పుడు లైక్ బిగ్ బాస్ 2లో ఆఫర్ వచ్చినప్పుడు మీ వాళ్ళందరూ ఏమన్నారు? అంటే అమ్మ నాన్న. నేను బిగ్ బాస్ వచ్చినప్పుడు చాలా హ్యాపీగా నేను ఫీల్ అయ్యాను. తర్వాత ఇంట్లో ఆడిషన్ ఇచ్చానండి జనరల్గా. అంటే డాడీ వాళ్ళది VFXది కదా. సో నాన్నగారిది నేను నార్మల్గానే ఫోన్లోనే తీసేసుకొని పంపిస్తాను అనమాట. ఫోన్లో తీసేసుకొని పంపిస్తే నాన్నగారు కొంచెం దాన్ని అక్కడక్కడికి ఎడిటింగ్ చేసి పంపిస్తారు. పంపించేసిన తర్వాత ఇక డాడీ నాన్న చేతుల మీదే అక్కడ అప్లోడ్ చేశాడు. థ్యాంక్స్ ఫర్ ఆడిషన్ అని చెప్పేసి వచ్చింది. తర్వాత నాకు కాల్ వచ్చింది. తర్వాత హ్యాపీ ఫీల్ అయ్యాను. అయిపోయిన తర్వాత ఇప్పుడు కూడా ఈవెన్ అదే బాధ అండి. మా నాన్నగారికి అంత మంచి కంపెనీ ఉండి కూడా ఒక్కసారిగా ప్రమోట్ చేసుకోవట్లేదు నేను. నా డబ్బులు నేను కొట్టుకోవడానికి కూడా మా నాన్నగారు వద్దంటారు. ఓకే, అంటే ఆయన ఎప్పుడు కూడా ఇలాంటివి, అంటే లైక్ ఈవెన్ మీ మనోభావాలు కూడా అలా లేవు కదా. ఎంకరేజ్ చేయండి మా నాన్నగారు. ఎందుకు మనం ఏం చేయాలి, జనాలకు తెలుస్తుంది. నువ్వు ఇప్పుడు వెళ్ళిపోయి వీళ్ళ మీద రూమర్స్, నీ మీద నువ్వు కావాలని రూమర్స్ ఇట్లానే చేసుకోవద్దు. నీ కెరీర్ పాడైపోతుంది. హ్యాపీగా ఉండు, వస్తే వెళ్ళు హ్యాపీగా. లేదనుకుంటే నీ లైఫ్ నీకుంది, వచ్చి బిజినెస్ చూసుకో హాయిగా. లేదనుకో ఎంజాయ్ చేయ లైఫ్. నీ హాయిగా నీ కార్ ఉంది, ఫ్లాట్ ఉంది, హాయిగా నీకు మంత్లీ నేను డబ్బులు పంపిస్తాను. నీకు ఇంకేం కావాలి? నాకు అసలు నిజంగా అన్ని సంపాదించాల్సిన అవసరం కూడా నాకైతే లేదు. సో నాకు మా నాన్నగారు ఉన్నారు. సో మా డాడీ ఒక్కదాన్నే ఉన్నాను కాబట్టి ఇంకా ఆ ప్రాబ్లం లేదు. సో ఎవరి ఫ్యామిలీస్ వాళ్ళకి వెళ్ళిపోయారు కాబట్టి ఒక్కదాన్నే ఉన్నాను కాబట్టి డాడీ ఇంకా ఎంజాయ్ చేయమంటారు ఇంకా అంతే. సో నాకు అలాంటి ప్రాబ్లం అయితే ఏం లేదు. ఫైనాన్షియల్గా నాకు ప్రాబ్లం ఏం లేదు. ఓకే, ఉన్న రోజులు హ్యాపీగా ఉండి హ్యాపీ లైఫ్ అంతే. ఓకే, అండ్ బిగ్ బాస్ 2లో రెమ్యూనరేషన్స్ ఏ రకంగా ఉంటాయండి? బయట చాలామంది ఏంటంటే ఆ బిగ్ బాస్లోకి వెళ్ళిపోయారని అంటే కోటీశ్వర్లు అయిపోయారనే ఈరోజు టాక్ ఉంది బయట. సో అసలు ఈ కోట్లు లక్షలు ఇవన్నీ పక్కన పెడితే అసలు జనరల్గా అసలు ఈ రెమ్యూనరేషన్ అనేది ఏ విధంగా క్యాలిక్యులేషన్ ఉంటుందండి? బికాస్ ఇప్పుడు మీరు మోడలింగ్లో ఉన్నారు, ఎగ్జాంపుల్ మీరు మోడలింగ్ చేసినప్పుడు ఒక ర్యాంప్ పైన మీకంటూ 50,000 ఉంటుంది, 1 lakh ఉంటుంది. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద షో, రైట్? సో వెన్ ఇట్ కమ్స్ టు యూ, లైక్ వెన్ ఇట్ కమ్స్ టు బిగ్ బాస్ 2, సో అసలు వీళ్ళు ఈ ఈక్వేషన్ అంటే మీ డేట్స్ పోతాయి, ఓ పక్కన మీ షోస్ పోతాయి. సో ఇఫ్ మీ షోస్ పోతే, ఇప్పుడు గీత గారు ఉన్నారు, ఆవిడకి ఆ షోస్ పోతాయి. కౌశల్ గారు ఉన్నారు, సో అతనికి ఇంకోటి. ఎవ్రీబడి ఈస్ హ్యావింగ్ దర్ ఓన్ ప్రొఫెషన్స్ కాబట్టి సో వీటిని ఎలా ఈక్వేషన్ చేస్తారు బిగ్ బాస్ 2లో? దాన్ని బట్టి రెమ్యునరేషన్ ఇస్తారండి. ఓకే, వాళ్ళకున్న లెవెల్ని బట్టి వాళ్ళు డేకి ఎంత ఛార్జ్ చేస్తారో బయట మార్కెట్లో తెలుసుకొని దాన్ని బట్టి వాళ్ళు ఇస్తారు. కాదే అంత ఇవ్వకపోయినా ఎక్కువ రోజులు ఉంటున్నారు కాబట్టి షోస్ డైలీ ఉండవు, షూటింగ్స్ డైలీ ఉండవు కాబట్టి దాన్ని కూడా బ్యాలెన్స్ చేసుకొని డబ్బులు ఇస్తారు. ఓకే, సో బిగ్ బాస్ 2లోకి మీరు ఎంటర్ అయిన తర్వాత మీకు ఏదైనా ఒక రోజు అనిపించిందా దిస్ ఈజ్ లైక్ సచ్ ఎ గేమ్ ఆఫ్ ఈడియట్ గేమ్ అని? అంటే ఎందుకన్నానంటే నేను ఈ మాట, ఇప్పుడు ఎంత పీక్ స్టేజ్కి వెళ్ళిపోయినాయంటే బయట సిచ్యుయేషన్స్ ఆల్మోస్ట్ శత్రుత్వాల వరకు వెళ్ళిపోయింది. అంటే కురుక్షేత్ర యుద్ధం అంటారు చూసారా, ఆ రేంజ్లోనే ఉన్నాయి ప్రజెంట్. అంటే యాక్చువల్గా ఎవరికెవరు శత్రువులు కాదు, ఎవరికెవరు మిత్రులు కాదు. బట్ ఆఫ్టర్ అక్కడికి వెళ్ళిన తర్వాతే అందరూ కంబైన్డ్గా జాయిన్ అయ్యారు. సో అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత మన సిచ్యుయేషన్ చూస్తే అక్కడ ఉన్న పర్సన్స్ పీపుల్ బయటికి రావడం, ఎలిమినేట్ అవ్వడం, లేకపోతే వైల్డ్ కార్డ్ ఎంట్రీ సంబంధించి ఎవరు వెళ్తారో అనే టెన్షను. నెక్స్ట్ పబ్లిక్కి కూడా ఆ పల్స్ అనేది, అంటే జనరల్గా ఏంటంటే హై బ్లడ్ ప్రెషర్ అని ఉంటుంది చూసారా, అంటే నాట్ ఓన్లీ ఇన్ ద కంటెస్టెంట్స్, ఇట్ ఈస్ ఆల్సో విత్ ద పబ్లిక్ అండి. అంటే సో ఇంత హైపర్గా వెళ్తుంది షో, నో డౌట్. అంటే ఇప్పుడు మనం ఒకటి కనుక మనం క్లీన్గా అబ్జర్వ్ చేస్తే బిగ్ బాస్ 2కి సంబంధించిన మేనేజ్మెంట్ 100% ఆ విషయంలో సక్సెస్ అయిందని చెప్పాలి. బికాస్ ఆ గేమ్ షోని అంత రియాలిటీగా పబ్లిక్ ఫీల్ అవుతుందంటే డెఫినెట్లీ బిగ్ బాస్ 2 అంటే రియల్గానే ఫీల్ అవ్వాలి మనం. సో ఇదంతా కూడా మీరు లైవ్లో అక్కడ ఉన్నప్పుడు ఇదంతా కూడా అలాగే అనిపిస్తుందా? ఆర్ మీరు ఇందాక అన్నారు జైల్లో పెట్టినప్పుడు దోమలు కుట్టినాయి అని. సో జైల్లో పెట్టినప్పుడు దోమలు కుట్టినాయి,
యు ఆర్ సచ్ ఎ కైండ్ ఆఫ్ ఎ మోడల్ అండ్ యు ఆర్ ఫ్రమ్ ఎ వెరీ గుడ్ ఫ్యామిలీ అండ్ మీకు అన్నీ ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను బెంజ్లో తిరిగి ఇమీడియట్గా నన్ను తీసుకెళ్ళి గంజి తాగమంటే వాట్ ఐ డూ ఈజ్ ఎగ్జాంపుల్ నాకు ఇంకో ఈవెన్ నెక్స్ట్ మినిట్ ₹1,00,00,000 ఇస్తానా కూడా ఇప్పుడే బెంజ్ దిగి వచ్చి నేను గంజి ఎందుకు తాగుతాను అంటాను. 100%. సో ఈవెన్ ఇఫ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ దట్ టాస్క్ ఆల్సో నువ్వు చెయ్యాలి అంటే వాళ్ళు ఏమైనా రిక్వెస్ట్ చేసి అడుగుతారా అనేది నాకు కొంచెం డౌట్. ఈవెన్ లేదు, అక్కడ రిక్వెస్టింగ్ ఏముండదు. పబ్లిక్ రిక్వెస్టింగ్ ఏముండదు. మీరు ఫస్ట్ అగ్రిమెంట్లో అన్నీ చేస్తానని అగ్రిమెంట్ చేశాక వస్తుంది. బట్ నేను జైల్లో వేసినందుకు ఫీల్ దోమలు ఉన్నందుకు ఈగలు కుట్టినందుకు, ఎందుకంటే మీకు తెలుసు నా ఫ్యామిలీ ఏంటంటే సో సెటిల్డ్ ఫ్యామిలీ, ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అని నేను చెప్పలేను కానీ సెటిల్డ్ ఫ్యామిలీ. సో నాకు చిన్నప్పటి నుంచి అన్నీ ఉన్నాయి, ఈవెన్ కార్ ఎవ్రీథింగ్ నాకు అన్నీ ఉన్నాయి. సో నేను ఎప్పుడు అంత కష్టపడేసి అంత దోమలు కుట్టించుకొని ఆ పొజిషన్లో నేను ఎప్పుడు లేను కాబట్టి అందుకని కూడా దానికి కూడా నేనేం బాధపడలేదు. అది చెయ్యాలి కాబట్టి నేను చేశాను, భరించాను. కానీ అక్కడ గుచ్చే మాటల వల్ల నేను కొంచెం బాధపడ్డా. వెళ్ళడానికి కారణం లేకోకుండా వెళ్ళాను నేను అనేసేసి, అసలు రీజన్ లేకోకుండా లోపల పంపించాను ఒక బాధ తప్ప. వెళ్ళినందుకు నేను బాధపట్ల దోమలతో కుట్టించాను, అందుకే కొంచెం ఏడ్చాను. అది కనిపించకూడదు అనుకున్నాను నేను. అక్కడ వాళ్ళు పాపం అది కూడా టెలికాస్ట్ చేసేసారు వాళ్ళు. అసలు బిగ్ బాస్ 2లోకి వెళ్ళిన తర్వాత రాత్రిపూట ఎవరు నిద్రపోరు అనుకుంటా. అంటే రేపు పొద్దున్న లేగిస్తే ఏం చేద్దాం, ఎవరు నైట్ అంతా నిద్రపోరు, మార్నింగ్ అంతా లేవాలనుకోరు కదా బేసికల్గా. బికాస్ అయితే ఈ కన్నింగ్ లేకుండా నార్మల్గా ఆలోచించే వాళ్ళు బిగ్ బాస్ 2 కరెక్ట్ కాదు అని మీరు ఫీల్ అవుతారు? అవునండి, నేను ఎప్పుడు టైం టు టైం పడుకుంటా అండి. 100% నేను టైం టు టైం పడుకుంటా. మ్యాథ్స్ టైం టు టైం తినాలనుకుంటా. సమ్ టైమ్స్ ఇంకా ఇరిటేషన్ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు అసలు నేను నాకు 2 రోజులు కూడా తిన్నట్ల అలాంటి దాన్ని నేను. అయితే తినేసేస్తా, నా టైంకి నేను హ్యాపీగా పడుకోవాలనుకుంటాను నేను. సరే అక్కడ ఫోన్స్ లేవు, పొద్దున్న నుంచి పడుకున్నాడు కుక్కలు అరుస్తాయి, పడుకోవడానికి పాసిబుల్ అవ్వదు. సో లేదంటే టాస్కులు ఉంటాయి. సో అలసిపోయి ఉంటాం కదా, అలసిపోవడం అని ఎక్కువ పని చేయకపోయినా ఖాళీగా ఉంటే ఇంకెక్కువ ఆకలిస్తే, ఖాళీగా ఉంటే ఎక్కువ నిద్ర వస్తుంది మనకి. సో ఇక మార్నింగ్ అంతా పడుకోలేము, కళ్ళన్నీ నొప్పులు వచ్చేస్తాయి, ఏం ఆలోచిస్తాం, ఎక్కువ ఏం మాట్లాడతాం. 24 గంటలు మాట్లాడుతున్నానంటే ఏం అవ్వదు 100%. సరే నేను వెళ్ళిపోయాను పొద్దున్నే బిగ్ బాస్ ఎలిమినేషన్ ముందు రోజునే. అయితే సామ్రాట్ క్యాప్టెన్ కింద ఉన్నాడు. నేను అందరం పడుకుందామని చెప్పేసి బిగ్ బాస్ లెటర్ పంపించాను మాకు. ఎర్లీ మార్నింగ్ మార్నింగ్ మీరు తొందరగా లేవాల్సి వస్తుంది, రోజు 8ంటికి లేపుతారు, ఇంకా ముందే 6ంటికి లేవాల్సి వస్తుంది, మీరు ముందు రెడీ అవ్వాలి కదా, అందరూ స్నానాలు చేసి రెడీ అవ్వాలి. ఎందుకంటే అదే రోజు 2 ఎపిసోడ్ చేస్తాం, సాటర్డే సండే 2 అదే రోజు చేస్తారు కాబట్టి టైం సరిపోదు. కాబట్టి మీరు తొందరగా కొంచెం లేచి రెడీ అవ్వడం చేయాలని చెప్పేసి బిగ్ బాస్ లెటర్ పంపించాడు. నిద్ర వచ్చేస్తుంది, ఒకవేళ పొద్దున్నే నిద్రపోకపోతే ఫ్రెష్గా ఉండదేమో ఫేస్, నిద్ర సరిపోదేమో, ఎలిమినేషన్ అంటున్నారు, ఒకవేళ మనం పోయినా ఎక్కువసేపు ఉండాల్సి వచ్చింది, ఆ టైంలో నిద్ర వస్తే తలనొప్పి వస్తుంది కదా అనేసి నేను ఆ ప్లాన్ చేసుకొని పడుకున్నా. సామ్రాట్ వీళ్ళందరూ వచ్చి క్యాప్టెన్ తను ఏం చేయాలి, అందరు నిద్రపోయేలా చూసుకోవాలి. వచ్చి తేజస్విని, సామ్రాట్, తనీష్, దీప్తి, సునీల్ అందరూ అరుస్తున్నారు. లైట్ అని ఆఫ్ అయిపోయినాయి, అరుస్తున్నారు. గీతక్క పక్క బెడ్, నేను యువతల బెడ్ అనమాట. అసలు అరుస్తున్నారు. నేను క్యాప్టెన్ పిలిచి చెప్పా, క్యాప్టెన్ నాకు తలనొస్తుంది బాగా నిజంగా. సో ఎందుకంటే ఆ టెన్షన్లో ఉంటాం కదా, ఎలిమినేషన్ టెన్షన్ అది అంతా బ్రెయిన్లో ఉంటుంది కదా, నాకు నిద్ర వస్తుంది, ప్లీజ్ మీరు అరవకుండా మాట్లాడుకోండి, లేకపోతే అక్కడికి వెళ్ళి సోఫాలో కూర్చొని మాట్లాడుకోండి అన్నాను. దానికి నువ్వు పడుకో అమ్మా, ఇట్లా వచ్చి దుప్పటి కప్పాడు. అప్పటికి సామ్రాట్ క్యాప్టెన్ కదా, మనం గట్టిగా మాట్లాడకూడదు కదా అనేసి కామ్ అయిపోయా. తర్వాత ఒక పావుగంట చూసా, ఇంకా అరుస్తున్నారు, పెద్ద పెద్ద సౌండ్లు, అరుపులు, అసలుకి ఇలా కళ్ళు మూసుకొని ఉలికి పడిపోతున్నాను నేను. తర్వాత గీతక్క చెప్పాక, నేను మళ్ళీ ఏమన్నా అంటే అరిసాను అనుకుంటారు, నువ్వు వెళ్ళి చెప్పాక అని గీతక్క నవ్వి అడిదిరిగి పడుకుంది. గంట చూసా అండి, బాగా కోపం వచ్చింది. ఇక లేచిపోయి నువ్వు క్యాప్టెన్ అని అసలు నువ్వు ఏం చేయాలి, బిగ్ బాస్ చెప్పింది నువ్వు అమలు చేయాలి, నువ్వేం చేస్తున్నావు, అసలు నువ్వు క్యాప్టెన్కి అయితే పనికే రావన్న అసలుకి. సామ్రాట్ని ఆ టెలికాస్ట్ అయిందో లేదో నాకు తెలీదు, నువ్వు క్యాప్టెన్ కింద పనికి రావు అసలుకి, నువ్వు బిగ్ బాస్ ఏం చెప్పాడు, నువ్వేం చేయాలి అన్నప్పుడు గట్టిగా అరిసేసేపటికి అందరూ వెళ్ళిపోయి అప్పటికప్పుడు సపరేట్గా వెళ్ళిపోయి పడుకున్నారు. ఓకే, ఇప్పుడు లైట్స్ ఆఫ్ అయినా కూడా రికార్డింగ్ అనేది జరుగుతుంటుంది. అండ్ అంటే అంత కెమెరాస్ అంటే అంత లైటింగ్ ఉంటుంది. హెచ్డి అండి అన్ని, సోనీ హెచ్డి, మొత్తం హెచ్డి, మొత్తం ఫోకస్లో ఉంటాయండి. అవునా? మొత్తం ఫోకస్లో ఉంటాయి. ఓకే, ఇంచ్ నీకు ఎక్కడ దాక్కోవడానికి కూడా ఉండదండి. అంతేనా? 100%. ఆ బాత్రూంలో తప్ప ప్రతి ఇంచులో నీకు టేబుల్ కింద కనపడినా, అక్కడ ఏం కనపడినా, ఒక పిన్ వేసి నాకు కనపడేంత నీట్గా కనిపిస్తుంది, క్లారిటీ. అబ్బో, చాలా హై క్వాలిటీ. 100%.
ఓకే. సో ఓవరాల్గా ఆ రోజు మీరు అరిచారు కదా నైట్ వెళ్ళిపోయిన, అది కూడా ఏమైనా కౌంట్ అయిందనుకుంటున్నారా నెక్స్ట్ డే? నేను నిజాయితీగా చెప్పేది కూడా నిద్ర వస్తుంది, ఎందుకంటే పక్కన వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు నిద్ర వచ్చినప్పుడు. 100% అది సెన్స్ కాదు. ఓకే. అది ఎవరైనా ఇప్పుడు మీరున్నా కానీ అరవకోకుండా మాట్లాడుకుంటాం మనం. మీకు మాట్లాడుకొని ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు గార్డెన్కి వెళ్ళిపోండి, వెళ్ళొచ్చు కదా. కావాలని డిస్టర్బ్ చేయడం ఎందుకు? బెడ్ల మీద పడుకొని ఒకళ్ళు డొల్లాడుకుంటూ అరుచుకుంటూ గోల్ చేసుకుంటూ దీంట్లో పెట్టుకొట్టుకుంటూ ఇవన్నీ ఏం వస్తుంది మీకు? పక్క వాళ్ళు సైకోలు అంటారు ఫస్ట్ కదా. నువ్వు మార్నింగ్ టైంలో ఏమన్నా మార్నింగ్ టైంలో మాడుకోవచ్చు, అప్పుడు ఇంకా ఎంటర్టైన్మెంట్ వస్తుంది, మనకు టైం గడిచిపోతుంటుంది. అసలు అలాంటి పనులు చేయరు. మార్నింగ్ టైం అంతా ఎవరి కాళ్ళు ఎక్కడెక్కడో ఉంటారు, బెడ్ల మీద అలా ఉంటారు. అది నైట్ పడుకో హాయిగా మార్నింగ్ మాడుకోరు. మార్నింగ్ 5 వరకు మాట్లాడుకుంటూ ఉండేసి 2-3 గంటలు పడుకొని ఇలా అంటారు. ఏమొస్తుంది దానివల్ల? కోపం వస్తుంది మనకి. మీరు నిద్రపోకుండా పక్కన వాళ్ళు నిద్రపోకుండా, నిద్ర సరిపోయిన కోపం వస్తుంది, అన్నం సరిపోయిన కోపం వస్తుంది. దానివల్ల కోపం బయట నిజంగా తొందరగా వస్తుంది. ఆ ఫుడ్ అదంతా సఫిషియెంట్ ఉంటుందా? ఫుడ్ పక్కా ఉంటుందండి, ఎవరు లేదంటే అది నమ్మేది లేదు. ఎందుకంటే ఓన్లీ బడ్జెట్ టాస్క్ వరకే మనకి ఏమైనా మ్యాగీస్ ఇలాంటివి కావాలంటే బడ్జెట్ టాస్క్ తీసుకోవాలి. చికెన్ ఇలాంటివన్నీ. బియ్యం అయితే రెగ్యులర్గా అందరికీ సమానంగా పంపిస్తారు బిగ్ బాస్ బ్యాగ్స్ అన్ని. తర్వాత వెజిటేబుల్స్ పంపిస్తారు, ఆయిల్ అన్ని పంపిస్తారు. అవన్నీ బడ్జెట్ టాస్క్లోకి రావాలి. ఎవరిది వాళ్ళు వండుకోవడమేనా? రోజుకి ఒక్కొక్కరు, అందరు కలిపి ఒక్కొక్కరు. ఓకే. ఒక రోజు ఒకళ్ళు కిచెన్ వర్క్ చేస్తే ఇంకొకరు వాష్రూమ్ వర్క్ అట్లాంటివి చేస్తూ ఉంటారు. ఇప్పుడు కనుక మీరు ఎంటర్ అయ్యారంటే మీకు అంతా తెలుసు కాబట్టి, అంటే ఇప్పుడు ఇంతకుముందు సంజన వేరు, ఫస్ట్ వెళ్ళిపోయి బయటకు వచ్చేసింది. ఇప్పుడు వెళ్తే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? బికాస్ చాలా నాలెడ్జ్ వచ్చింది ఇప్పుడు, లైక్ ఇప్పుడు ఎలా ఉండాలో తెలిసింది. అంటే పాలిటిక్స్ జరగనేను, దాని వరకు మీరు కంట్రోల్గా చేసుకుంటారు. 100% పాలిటిక్స్ జరగనేను. క్లారిటీ ఇస్తా, ఎవరిది ఏంటి క్లారిటీ ఇస్తా. ఈవెన్ కౌశల్కి క్లారిటీ ఇస్తా, గీతా గారికి క్లారిటీ ఇస్తా, ఎవరున్నారు ఏది క్లారిటీ ఇస్తా. క్లారిటీగా మెయింటైన్ చేస్తా ఏదైనా రిలేషను. నాకు తెలిసింది కదా అప్పుడు ఎవరు ఎట్లాంటి పర్సన్ అని నాకు తెలిసింది కాబట్టి అందరినీ నమ్మకుండా చూసుకుంటా. నా జాగ్రత్తలో నేను ఉంటా, సేఫ్ గేమ్ ఆడతా నేను కూడా. అంటే నటించడానికి ఆస్కారంగా ఉండేలా చేస్తా. ఓకే. వీళ్ళందరిలోకి ఎవరు మంచోళ్ళు అని మీరు అనుకుంటారు? మంచోళ్ళు అంటే గీతా మాధురి గారు, ఓకే, కౌశల్, గణేష్. ఓకే. గణేష్ గురించి చెప్పండి. గణేష్ అనే పర్సన్ యాక్చువల్గా బయట చాలా హాట్ టాపిక్ ఒక రకంగా. ఎందుకంటే అందరి మధ్యలో దూరి ఒక్కడ అతను ఉంటాం అంటే అది మామూలు విషయం కాదు కదా. సో తన గురించి చెప్పండి, గణేష్ గురించి. గణేష్ మంచి పర్సన్ ఏనండి. అంటే తను ఇంకా ఓపెన్ అవ్వాల్సి వచ్చింది. యాక్చువల్గా అసలు ఇక్కడ మంచి పర్సన్స్ ఎక్కడ నిలబడుతున్నారు అంటే ఇప్పుడు మంచి అనేదానికి అసలు అర్థమే లేదు బిగ్ బాస్. అదే నేను అనేది ఏంటంటే ఒక్కసారి కొంచెం చూసేసి డిసైడ్ అవ్వద్దు. ఎందుకంటే కొంచెం ఒక్కొక్కసారి సిచ్యువేషన్ మనకి బాధ అనిపిస్తుంది, కోపం. అంటే ప్రతిదీ మనకు నచ్చాలని లేదని, ఇప్పుడు మీరు మాట్లాడేది కొన్ని నాకు నచ్చవు. సో అందరికి అన్ని నచ్చాలని లేదు. ఆ నచ్చకపోవడం వల్ల కొన్ని మాటలు బయటకు వచ్చేస్తాయి కోపంలో. సో అవి మీరు చూసేసుకొని వీళ్ళు ఇలాంటి వాళ్ళు ఇలా అరిశారు అనేది మాత్రం అనుకోవద్దు. ఈవెన్ ఎవరైనా సరే, ఈరోజు నేను ఈవెన్ బాబు గోగినేని గారు అయినా సరే ఏదో కోపంలో ఒక మాట వస్తే అట్లాంటివి డిసైడ్ అవ్వకండి. ఎందుకంటే ఆయన నీకు తెలుసు, నాకు వెనక పడదని. బట్ ఆయన గురించి కూడా నేను పాజిటివ్గా చెప్తున్నాను. ఎవరి గురించి అయినా మనం ఈవెన్ భాను అయినా కౌశల్ అయినా ఎవరైనా అందరి గురించి. బట్ భానుతో మీ ట్రావెలింగ్ ఎలా ఉండదండి? తక్కువ రోజులు కదండి ఉంది. బట్ 1.5 month ఉంచుకొని కూడా ఎలిమినేట్ చేశారంటే వాళ్ళు నచ్చకే కదండి. అవునా? నన్ను వారమే చూసారు కాబట్టి ఏముంది దాంట్లో చూడటానికి డబ్బు ఉందా? 2 రోజులు జైల్లో కూర్చొని ఏడుస్తూనే ఉన్నా. టాస్క్లో చూసేది ఎక్కడ మీరు? ఇంకా టైమే లేదు మీకు కదా. సో ఇంకా 10 రోజులు ఉన్నా, ఒక నెల రోజులు ఉన్నా నా గురించి కూడా మీకు తెలిసేది. డెఫినెట్లీ ఒపీనియన్ మారేది, 100% మార్చేదాన్నేమో. ఇది ఎప్పుడు వరకు కంటిన్యూ అవుతుంటాయి ఇవన్నీ? అంటే లైక్ ఇంకా 1 month రండి బిగ్ బాస్ సీజన్ 1 లేదు, 100% లేదు. మీరెవరో మేమెవరో, మీరు ఓట్ చేసేదానికి ఇంకా మా అయితే వీళ్ళు 2 సార్లు ఓట్ చేస్తారు, 3 సార్లు ఓట్ చేస్తారు, అయిపోయింది. ఓటింగ్ చేయడానికి మీకు ఛాన్స్ ఉండదు, ఓట్లు వేయించుకోనికి మాకు ఛాన్స్ ఉండదు, ఆఫర్ అయిపోతుంది. ఎక్కడో ఒక సినిమాలో ఎక్కడో ఒకసారి కనిపిస్తూ ఉంటాం, మీకు మాకు అసలు కాంటాక్ట్స్ కూడా ఉండవు. ఓకే. ఓవరాల్గా బిగ్ బాస్ 2లో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? ఇద్దరికి ఛాన్స్ ఉందని గీతా మాధురి గారికి, కౌశల్కి ఇద్దరికి మంచి టాక్స్ ఉన్నాయి, మంచి ఫ్యాన్స్ సంపాదించుకోగలిగారు వాళ్ళు. సో వాళ్ళిద్దరిలో ఒకవేళ నేను వెళ్తే నేను కూడా టఫ్ కాంపిటీషన్ ఫైనల్ వరకు ఇవ్వచ్చేమో. ఓకే. సో ఓవరాల్గా ఏంటంటే ఇప్పుడు వాళ్ళిద్దరితో పాటు మీరు కూడా ఒక టాపికే కాబట్టి we may not say, అంటే ఎనీథింగ్ మే హ్యాపెన్, ఏదైనా జరగచ్చు. బిగ్ బాస్ 2 ఏదైనా జరగచ్చు. ఓకే. సో ఇప్పుడు జడ్జిమెంట్ వైపు వచ్చేటప్పటికి మీరు అసలు బిగ్ బాస్ని చూసారా ఎప్పుడన్నా డైరెక్ట్గా? ఏ రోజు కూడా వాయిస్ ఒకటే వినపడుతుంటుంది. స్టార్టింగ్ డే అయినా మీరు వెళ్ళిన రోజు అందరూ కలిసి ఒక పిక్స్ దిగి వీడియో షూట్ చేసి
హాయ్ హలో మై సెల్ఫ్ ఇస్ దిస్ వన్ అని చెప్పి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయా, లేకపోతే అసలు లోపలికి వెళ్ళిపోవడమేనా డైరెక్ట్? లోపలికి వెళ్ళిపోవడమేనండి. అంతేనా? అసలు ఏం ఇంట్రాక్ట్ అస్సలకి తెలియదు కూడా. మనం అందుకు మాస్కులు ఇస్తారు, ఓకే. సో ఆ మాస్కులు పెట్టుకొని వెళ్ళడమే. ఎవరున్నారు లోపల చాలా సీక్రెట్గా జరుగుతుందండి. ప్రతి ఒక్కరికి షాడోస్ పెడతారు. ఇద్దరు షాడోస్ ఉంటారు, అమ్మాయిలకైతే అమ్మాయిలు ఉంటారు, అబ్బాయిలతో అబ్బాయిలు ఉంటారు. ఆ షాడోస్ని బట్టి ఫాలో అవ్వాలి. వీళ్ళు తినాలన్నా వాళ్ళు తెచ్చి పెట్టాలి, రూమ్లోంచి బయటకు వెళ్ళని ఎవరు. సో అన్నీ చేస్తారు కాబట్టి తెలిసే ఛాన్సులు లేవు, సీక్రెట్గా ఉంచుతారు. ఈవెన్ ఎలిమినేషన్ కూడా. కాకపోతే దాంట్లో కొంతమంది ఎంప్లాయీస్ కానీ ఆర్టిస్ట్లో ఇప్పుడు వచ్చే వాళ్ళు కానీ షో చేసేవాళ్ళు ఎవరో ఒక లీక్ చేయడం వల్ల లాస్ట్ సీజన్కి ఇంత మీడియా సపోర్ట్ లేవండి, అన్ని యూట్యూబ్ ఛానల్స్ లేవు. 1 yearకి పుట్టుకొచ్చినట్టు వచ్చేసింది. ప్రతి ఒక్కరు ఫోన్ ఉన్న వాళ్ళకి, ఫోన్ ఉంటే ప్రతి ఒక్కరికి యూట్యూబ్ ఛానల్ అయిపోయాయి. సో ఇన్ని లక్షలు అయిపోవడం వల్ల ప్రతి ఒకడు నిన్ను ఈరోజు కౌశల్ అంటున్నారు ఎలిమినేషన్ ఉన్న 6 ఛానల్లో చేస్తుంది, ఏదో ఒక ఛానల్ రాయి తగులుతుంది. అదైతే క్లియర్ కట్. 3 ఉన్నారు, 3ని 3 సార్లు వీడియోలు వేస్తున్నారు, అయిపోయింది. ఇంకా ఫైనల్ వాళ్ళకి మాత్రం ఇన్ఫర్మేషన్ దొరికినప్పుడు గట్టిగా రాయేసేస్తున్నారు, జనాలు తగులుతుంది. బట్ దీనివల్ల ఛానళ్ళు లాస్ పోతున్నాయండి. అంటే అంత ఇంట్రెస్ట్ చూడాలి అయిపోయింది కదా అన్నట్టుగా చూడట్లేదు ఎవరు. బట్ అది కొంచెం అవాయిడ్ చేస్తే బాగుండు అనుకుంటున్నాను నేను. మిమ్మల్ని ఏమైనా ప్రపోజ్ చేశారా? చాలామంది అండి. మీరు ఎందుకు రిజెక్ట్ చేశారా? అంటే ఫస్ట్ అంటే మీరు అసలు పర్సన్లో కోరుకునేది ఏంటి? ఎందుకంటే ఇప్పుడు మీరు స్ట్రైట్ ఫార్వర్డ్ నేను ఏమన్నాను, హాట్ చాక్లెట్ అన్నాను. సో మీ ఆశయాలు అవన్నీ ఏమో ఇట్స్ లైక్ చాలా అంటే ఉన్నతంగా ఉన్నాయి. అంటే ఒక పర్టికులర్గా ఒక పర్సన్కి ఉండాల్సిన బెస్ట్ క్వాలిటీస్ ఉన్నాయి మీకు. సో మీ ఎక్స్టర్నల్ని చూసి మోసపోవడం తప్ప, ఇందాక నేను అన్నానే హాట్ చాక్లెట్ అని. సో వెన్ మీ ఇన్నర్ హార్ట్ ఈజ్ వెరీ గుడ్. సో అసలు మీరు ఎలాంటి టైప్ ఆఫ్ పర్సన్ని, ఎందుకంటే పెళ్ళి అనేది కంపల్సరీ తప్పదు. సో ఇప్పుడు ఈరోజు మీరు సెలబ్రిటీ. ఇంతకుముందు సంజన మోడల్గా ఉన్నది వేరు, ఈరోజు సంజన ఒక బిగ్ బాస్ 2కి సంబంధించిన ఒక పెద్ద సెలబ్రిటీ అవుతుంది. సో ఈరోజు ఆ సెలబ్రిటీ అమ్మాయి ఎలాంటి పర్సన్ని కోరుకుంటుంది? నాకు ఫస్ట్ ఓపెన్ హార్ట్ పర్సన్ ఇష్టం. ఆయన అందంతో నాకు సంబంధం లేదు. తర్వాత హానెస్ట్గా మాట్లాడాలి. మంచి అంటే ఈరోజు తనకు 10 రూపాయలు వచ్చి మా 10 రూపాయలు వచ్చినాయిగా 5 రూపాయలు ఖర్చు పెట్టేద్దామంటే నన్ను నమ్మి ఇచ్చే పర్సన్ ఉండాలి. అంటే జనాల కోసం, సొసైటీ కోసం మాది ఏదైనా చేద్దామంటే నా అడుగు జాడలో నడిచే పర్సన్ కావాలి. తర్వాత అలాగే పెళ్లి చేసుకుందామంటే ఓన్లీ ఫర్ ద జనాలకి, సొసైటీకి వర్క్ చేసే పర్సనే పెళ్లి చేసుకుంటాను, సాఫ్ట్వేర్లో కాదు. ఆర్మీలో పనిచేసే వాళ్ళని కానీ నేను ట్రై చేసేది కూడా అదే. అంటే నాకు వాళ్ళ సొసైటీకి చేసేంత, మన దేశానికి చేసేంత సేవ ఎవరు చేయలేరు ఏమో అనుకున్నాను నేను. ఎప్పటికైనా పెళ్ళి చేసుకుంటే మేబీ ఫస్ట్ ఛాన్స్ ఇచ్చేది ఆర్మీ పర్సన్స్కి. నేను వాళ్ళనే అనుకుంటున్నాను. ఎందుకంటే అలాంటి పర్సన్కి వైఫ్ అవ్వడం కూడా పెట్టి పుట్టాలి. దేశానికి ఇంత సేవ చేస్తున్న అతనికి నేను వైఫ్ అవ్వడమే నాకు చాలా అదృష్టంగా ఫీల్ అవుతాను ఫస్ట్ నేను. అంటే మన సెలబ్రిటీస్ కాదండి, వాళ్ళు రియల్ సెలబ్రిటీస్, వాళ్ళు రియల్ హీరోస్. మనమే ఎంత ఒక 2 గంటలు యాక్ట్ చేస్తాం, పోతాం, చక్కగా ఏసీ రూమ్లో పడుకుంటాం. వాళ్ళు రియల్ హీరోస్, మన దేశాన్ని కాపాడుతున్నారు. అంత పెద్ద హీరోకి నేను హీరోయిన్ అవ్వాలనుకుంటున్నాను. డ్రీమ్ పెద్దదే కానీ ఇంపాసిబుల్ కాదు. ఎందుకంటే ఇప్పుడు మీరు కూడా అంతా తెలుసు కాబట్టి ఈ షో చూస్తే తప్పకుండా ఆ హీరో కూడా మిమ్మల్ని ఫాలో అయిపోతాడు. వై? బికాస్ మీ డ్రీమ్ కూడా ఇట్ ఈస్ వెరీ ఈక్వాలిటీ. అండ్ బాగా నచ్చే పాట అసలు మీకు బేసిక్గా ఏది ఇష్టం? మెలోడీయా, రొమాంటిక్? లేదండి, నాకు బాగా నచ్చేది ఆ నలుగురులో సాంగ్. ఒక్కడే రావడం ఆ సాంగ్. అదొక్కసారి మా ప్రేక్షకులు, నిజంగా నాకు ఆ సాంగ్ హమ్ చేయడం రాదు. అది చేస్తే నా వల్ల వాల్యూ పోతుంది ఆ సాంగ్కి 100%. లేదా బేసిక్గా మీ వాయిస్ చాలా బాగుంది. లేదండి, నిజంగా నా సాంగ్ నాకు అవార్డ్స్ అని ఏం గుర్తులేదు నిజంగా. బట్ ఆ సాంగ్ నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఆ సాంగ్ రాసిన వాళ్ళకి కాదు, ఇంత చిన్న వయసులో ఇన్ని ఆలోచనలు ఏది, ఇవన్నీ ఏంటంటే వేదాంతానికి సంబంధించినవి బేసికలీ. బట్ అయ్యి ఉండొచ్చేమో. బట్ నాకు ఎప్పటి నుంచి అలాగే అన్నది, నేను అబద్ధానికి ఎప్పుడు సపోర్ట్ చేయనండి. అది నా టెంపర్ అనుకోండి, నా ఈగో అనుకోండి, నాకు అబద్ధం ఆడితే కోపం వచ్చేస్తుంది. మోసం పక్కన బ్లఫ్ చేస్తున్నారంటే నాకు ఇప్పుడు అసలు బీపీ పెరిగిపోతుంది. అదే బిగ్ బాస్లో ఎక్కువ అవడం వల్ల అమ్మాయి అలా నన్ను బ్లఫ్ చేయడానికి ట్రై చేసి, ఈ అమ్మాయి ఇలాగ నా గురించి బ్యాడ్గా చేసేస్తుంది దానికి రియాక్ట్ అయిపోయాను నేను. అబద్ధం సహించలేను, అది నాకు వీక్నెస్ అనుకోండి. ఒక అబద్ధం చెప్పకూడదు ఎప్పుడు. నువ్వు నిజం చెప్పు. నువ్వు అట్లీస్ట్ నువ్వు కొన్ని కామెంట్స్ కూడా, నెగిటివ్ కామెంట్స్ కూడా నేను ఈజీగా తీసుకుంటావు. నీకు ఈగో ఎక్కువ. ఎస్, నాకు ఈగో ఎక్కువ. నువ్వు నిజం చెప్పావు. మీరు ఇలాంటి వాళ్ళని మంచి వాళ్ళని అనుకో, కొన్ని నమ్మను.
బ్లఫ్ వేస్తున్నారని. అట్లాగా నాకు నిజాయితీగా ఉండే పర్సన్స్ చాలా ఇష్టం అండి. వాళ్ళు నిజంగా నాకు నిజాయితీగా ఓట్లేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను నిజాయితీగా చెప్తున్నాను, నేను ఏ రకంగా ₹1 ఖర్చు పెట్టి చేయించుకోలేదు. అంటే స్తోమత గురించి అది వేరే విషయం. నాకు అది చేయించుకొని మీతో ఓట్లు వేయించుకొని వెళ్ళడం నాకు ఇష్టం లేదు. నా గురించి మీరు తెలుసుకొని ఓట్లు వేయాలనుకున్నాను, అలాగే జరిగింది, వేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్టింగ్ అండ్ ఎవ్రీథింగ్. మీరు ఒక హామీ కానీ, సపోర్టింగ్ కానీ, ప్రేమ కానీ, అభిమానం కానీ, ఓట్స్ కానీ, మీ కృతజ్ఞత అనేది నేను తీసుకోలేను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ సంజన, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బోల్డ్, చూసారు కదండి, చాలా బోల్డ్గా మాట్లాడారు. అండ్ అంటే ఈ ఇంటర్వ్యూలో నాకు అర్థమైంది ఏంటంటే సంజనాకి డెఫినెట్గా మీరు అందరూ సపోర్ట్ చేయాలి. వై? బికాస్ ఈరోజు తను ఏంటంటే తన ఆశయాలు అనేవి చాలా గొప్పగా ఉన్నాయి. ఐ థింక్ ఐ హ్యావెంట్ సీన్ దిస్ కైండ్ ఆఫ్ యునో తను ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఇలాంటివి ఎప్పుడు నేను వినలేదు. బట్ వెన్ తన ఇన్నర్ హార్ట్ టచ్ చేసినప్పుడు ఇట్స్ రియలీ యునో తనకున్న ఆశయాలు చాలా గొప్పగా ఉన్నాయి. సో బ్లెస్ హర్. అండ్ మీ పాసిబిలిటీ ఏంటో, తనకున్న సపోర్ట్ ఏంటో ఇవన్నీ తెలుసు మీకు. సో యు నో హర్ బోల్డ్నెస్ అండ్ ఎవ్రీథింగ్. సో బ్లెస్ హర్ అండ్ keep on encouraging her. Thank you all. Signing off. This is Pedikeshwar signing off for Myra Media. Bye bye. Have a great day ahead.